నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించి యువకుడు మృతి. వైద్యుల నిర్లక్ష్యంపై బంధువుల తీవ్ర ఆగ్రహం. ఏలూరు జిల్లా నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించి ఓ యువకుడు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. బోర్వంచ గ్రామానికి చెందిన రామకూరి ప్రేమ్ కుమార్ అనే 32 సంవత్సరాల యువకుడు ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. విరోచనాలు, వాంతులతో బాధపడుతున్న ప్రేమ్ కుమార్ను కుటుంబ సభ్యులు శనివారం మధ్యాహ్నం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి చేర్పించారు. అయితే విధుల్లో ఉన్న డ్యూటీ డాక్టర్, సిబ్బందికి అతడి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు విన్నవించినప్పటికీ వారు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సరైన సమయంలో తగిన వైద్యం అందకపోవడం, ఇచ్చిన చికిత్స వికటించడంతో ప్రేమ్ కుమార్ తమ కళ్ల ముందే ఊపిరి వదిలాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న కుమారుడు ఆకస్మికంగా మృతి చెందడంతో తమ కుటుంబం తీవ్ర దిక్కుతోచని స్థితిలో రోడ్డున పడిందని ప్రేమ్ కుమార్ తల్లిదండ్రులు వాపోయారు. కేవలం వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కొడుకు ప్రాణాలు కోల్పోయాడని, బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు అధికారులను కోరుతున్నారు. నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఇక్కడ కంటి, పంటి వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగులు పడుతున్న అవస్థలను జేపీ న్యూస్ కథనం ద్వారా వెలుగులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్త వచ్చి పట్టుమని 10 రోజులు కూడా గడవకముందే ఇప్పుడు ఏకంగా చికిత్స అందించడంలో నిర్లక్ష్యం వహించి ఒక యువకుడి ప్రాణం తీయడంపై స్థానికులు, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బోరవంచండి గ్రామం నూజివీడు మండలం. మా అబ్బాయి విరోచనలు అవుతున్నాయని, వాంతులు అవుతున్నాయని నిన్న మధ్యాహ్నం 2 గంటలకు తీసుకొచ్చామండి. తీసుకొచ్చి ఒక సెలైన్ పెట్టారు. నిన్న మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి సెలైన్ పెట్టారు. అంతే. అదేమనంటే నర్సుల్ని, డాక్టర్ని బతులాడుతుంటే కూడా రాలేదండి. వస్తేనేమో విజయవాడ వెళ్ళిపోండి మీరు అన్నారు, లేదంటే అన్నారు. నేను ఉదయం కూడా వెళ్ళి డాక్టర్ గారిని బతిలాడితే వేల్చేరు మీరు తీసుకురావా, అక్కడ చేస్తాం ఎమర్జెన్సీలో. నేను తీసుకురాలంటే నేను చెయ్యి బాగలేదు, లేదు తీసుకెళ్ళండి అని బతిలాడి నర్సులు ఫోన్ చేశారు. ఇక్కడ నీళ్ళలో షాప్ కొట్టుకున్నాడు బెడ్ మీద పిల్లోడు. కొట్టుకుంటుంటే ఆ బాధ తట్టుకోలేక ఈ నర్సులు ఫోన్ చేసినా అప్పుడు వాళ్ళ ఆయన వాళ్ళు వచ్చేవరకు అయ్యే పోయింది. అయితే నేను మా తమ్ముడికి, పిల్లోడికి ఇక్కడ బాగలేదు వైద్యం, వీళ్ళు పిలిస్తే రావట్లేదు, తెల్లవాళ్ళు అరగంటకు ఒకసారి కొడుకుంటున్నారు వెళ్ళి. అదేనంటే మేము పిల్లల వార్డుకి మేమే, ఇక్కడికి మేమేనయ్యా ఒక నర్సు, నేనేం చేయనంటే నర్సు డాక్టర్లు ఫోన్ చేస్తే వస్తారు డాక్టర్ గారు అంటారు. ఇక మేము వీళ్ళ అనుమానం వచ్చి మా అబ్బాయి నేను చిన్నోడిని ఒక 20,000 పెట్టండి అమెరికన్ హాస్పిటల్ కన్నా వెళ్దామని అన్నాను. వాళ్ళు వచ్చి ఆ గేట్ కాడికి వచ్చి ఉంటారు. ఈలోపు ఈ ఘోరం జరిగింది. ఇట్లాడు అన్న వరకు మా ఆవిడ పడిపోయింది. ఏంటి పడిపోయిందని ఇంటి చూస్తుంటే ఈ అమలు అక్కడ అమలు ఇస్తారు. అయ్యా ఇంకేముంది బాగా పిల్లడు అంది. పిల్లడు చేతికి వచ్చిన పిల్లడు అండి, మమ్మల్ని బతికి చూడండి. పెళ్ళి అయితే ఇంకా అవ్వలేదు. అది కరెంట్ పని చేసి చూడండి. ముఖ్యమంత్రి గారు జగన్ గారు అమ్మటి కూడా ఓదార్పు యాత్రకు మైక్ సెట్లు పెట్టాడు, ప్రతాప్ నాయన్ గారికి పెట్టాడు, మున్సిపాలిటీ ఆఫీస్కి పెట్టాడు. ఇన్ని చేశాడు. నా కొడుకు ఇప్పుడు నాకు అసలు జీవనాధారం పోయినట్టు. మా చేతి పనులు చేసి బతికోవడం మేము. కరెంట్ పని చేసినాడు. ఏం చేయమయ్యా, మా బాధలు వీళ్ళు అవ్వలేదమ్మా. ఫోన్ కొంటే పోగొడుతున్నావు గారా అంటారు.